నమస్తే. వైఎస్ఆర్సీపీకి సంబంధించి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా శాంతమ్మను డిక్లేర్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సంబంధించి చాలా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీలో ముఖ్యంగా గందరగోళం, అయోమయం నెలకొంది. ప్రధానంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయనైతే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దానికి సంబంధించి తాడేపల్లి చేరుకున్నారు. తాడేపల్లిలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ పెద్దలతో కూడా ఆయన వాగ్వాదానికి దిగారు. ఇలాంటి క్రమంలో అసలు అనూహ్యంగా ఎవరు ఈ శాంతమ్మ, ఎందుకంత అధిక ప్రాధాన్యత ఇచ్చారు అనే దాని మీద రాజకీయ వర్గాల్లో ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆవిడ గురించి కనుక మనం ఆలోచిస్తే అనంతపురం జిల్లా గుంతకల్లుకు సంబంధించినటువంటి శాంతమ్మ, ఆవిడ కుటుంబం అంతా కర్ణాటకలో స్థిరపడ్డారు. ఇలాంటి క్రమంలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. భారతీయ జనతా పార్టీలో గతంలో ఉన్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి శ్రీరాములు, ఆయన సోదరే ఈ శాంతమ్మ. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా మనం ఇది చూడాలి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున 2009లో బళ్ళారి నుంచి ఆవిడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఎన్నికల్లోకి ప్రత్యక్షంగా రాలేదు. ఆ టర్మ్ అంతా ఎంపీగా పనిచేశారు. తర్వాత సామాజిక సేవా కార్యక్రమాల్లో శాంతమ్మ నిమగ్నమయ్యారు. వాస్తవానికి అనంతపురం జిల్లా మూలాలు ఉన్నప్పటికీ, స్వగ్రామం అయినప్పటికీ వారి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా కర్ణాటకలోనే సెటిల్ అయ్యారు, ప్రధానంగా బళ్ళారిలో. ఇలాంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటకలో తన సోదరుడు శ్రీరాములు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇలాంటి సందర్భంలో అసలు అనూహ్యంగా హిందూపురానికి ఆవిడ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏంటి ఆంతర్యం, ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది బాగా. ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆమెను హిందూపురం నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేయటం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశంగానే చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు. ముఖ్యంగా గోరంట్ల మాధవ్ను తప్పించడానికి గల కారణాలు ఏంటి? ఆయన పార్టీలో ఉన్నటువంటి నేతలపై ఎవరైనా మాట్లాడితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడే వ్యక్తి మనం చూసాం ఇటీవల కాలంలో. అటువంటి నేపథ్యంలో గోరంట్ల మాధవ్ని ఎందుకు పక్కన పెట్టారు అనేది కూడా కీలకంగా మారింది. ఇదే జరిగితే కనుక ఒకవేళ పునరాలోచించుకొని వేరే చోట నుంచి గోరంట్ల మాధవ్కి అవకాశం కల్పిస్తే గోరంట్ల మాధవ్ పార్టీలో కొనసాగుతారు, లేదా రెబల్గానో లేకపోతే వేరే పార్టీలో చేరి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉంటారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. మొత్తానికి అనూహ్యమైనటువంటి రీతిలో శాంతమ్మ టికెట్ దక్కించుకోవడం వెనుక చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుందనే చెప్పాలి.